నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆత్మ ఎట్లా వెళ్ళమంటే అట్లా వెళ్ళేవాడు. పరిశుద్ధాత్మ ఆయన ఎట్లా ప్రేరేపిస్తే అట్లా ముందుకు వెళ్ళేవాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే యేసయ్య తండ్రి చిత్తము చేయటానికి తండ్రి స్వరాన్ని వింటూ ఉండేవాడు. ఆయన అరణ్యంలోకి వెళ్ళమంటే అరణ్యంలోకి వెళ్ళేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉండేవాడు. ఆయన ఏ స్థలంలోకి తండ్రి తనని ప్రేరేపిస్తే ఆ స్థలంలోకి వెళ్ళాడు. నిజంగా యేసయ్య ఈ భూమి మీద దేవుని తండ్రి ఆత్మ ప్రేరేపణతో ముందుకు సాగినట్టు లేఖన భాగం తెలియచేస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మనము దేవుని స్వరాన్ని వింటూ ముందుకు వెళ్తున్నప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒక స్త్రీని తీసుకొని వస్తారు దేవుని బిడ్డలారా. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, మనుషుల మెప్పు, మనుషుల యొక్క ఆలోచన, మనుషుల స్వరాన్ని వింటూ వెళ్ళే దేవుడు కాదు ఆయన. ఆయన ఆ దినాలలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపముతో వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఉంటే రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం తెలియచేస్తుంటది. యేసయ్య ఏం చెప్తాడో, ఆయన మాట ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఒక వ్యభిచారంతో పాపంతో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అందరూ తీసుకొని వస్తారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆత్మచేత కదిలే వ్యక్తి. ఆయన తండ్రి చిత్తం ప్రకారం ముందుకు వెళ్ళే వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఏ స్థలంలో ఉన్నా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో ముందుకు సాగేవాడు. అందుకని ఆయన ఏం ఆన్సర్ చెప్తాడో, మోషే ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడతాడో, ఏం చెప్తాడో, ఆయనకి ఎలాంటి జ్ఞానం ఉందో అనేది పరీక్షించాలని, పట్టుకోవాలని శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అక్కడ ఆ స్త్రీని తీసుకొని వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ మాట అంటున్నాడు. వారందరినీ ఒకసారి చూశాడు. ఆ యొక్క వేలుతో కింద రాస్తూ ఏమంటున్నాడంటే, మీలో పాపం లేనివాడు మొదటి రాయి ఆమె మీద వేయమంటున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ఎవ్వరు లేరండి, అందరూ కూడా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే, ఈ భూమి మీద పాపం లేని వ్యక్తులు ఎవరు కూడా లేరు. కానీ లేనివారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని బిడ్డలారా, పాపము లేనివాడు, పాపము అంటనివాడు, పాపంపై జయం కలిగిన వాడు, తండ్రి చిత్తం చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ భూమి మీద ఆయన ఉన్నంత కాలం తనెప్పుడు కూడా తండ్రి స్వరాన్ని వింటూ వెళ్ళేవాడు. ఆయన స్వరం ఏం చెప్తే ఆ విధంగా నడిచేవాడు. మనుషులు మెచ్చుకొని, మనుషులు విడిచిపెట్టని, మనుషులు వెంబడించని, ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు యేసయ్య. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీ వైపు చూసి, అమ్మా, ఎవరు కూడా నీ మీద రాయి వేయలేదా? అయితే నేను కూడా వేయను అంటే వేయగలిగే అథారిటీ ఉంది. చూడండి, ఎంత ప్రేమ, కనికరము, వాత్సల్యత కలిగిన దేవుడో. ఇక నువ్వు పాపం చేయకు, సమాధానం కలిగింది ఆయన వై వెళ్ళు అంటాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎప్పుడు కూడా కనికరముతో మూవ్ అవుతుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఎప్పుడు కూడా ప్రేమ, కనికరము, వాత్సల్యతో మూవ్ అవుతుంటది. యేసుక్రీస్తు ప్రభు పూర్తి కనికరముతో నింపబడ్డానికి, పూర్తిగా ప్రేమతో నింపబడ్డానికి ఆ ఆత్మ స్వరాన్ని వింటూ ఆత్మ ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళాడు. కాబట్టి పాపులను చూస్తే కనికరపడేవాడు, దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న వారిని చూసి హత్తుకునేవాడు, కుష్ఠిరోగులని స్వస్థపరిచేవాడు, గెరాసీనుల పట్టణంలోకి వెళ్ళి, ప్రాంతంలోకి వెళ్ళి భయంకరమైనటువంటి చీకటి శక్తులతో పీడించబడుతున్న యవ్వనస్తుని చూసి స్వస్థత ఇచ్చాడు. ఎందుకంటే ఆయన జక్క ఇంటికి వెళ్ళటానికి లోకమంతా దుర్మార్గుడు అన్నప్పటికీ కూడా భయంకరమైన వ్యక్తిని ఆ యొక్క వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో, కనికరంతో మూవ్ కావటానికి ఆయన ఈ లోకంలో ఎవరి స్వరాన్ని వినలేదు, కానీ ఒకే ఒక స్వరాన్ని విన్నాడండి, తండ్రి స్వరాన్ని విన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నా దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఇంత ప్రత్యేకంగా ఈ మాటలు చెప్తున్నానంటే, మా జీవితాల్లో సొంత చిత్తం ప్రకారం వెళ్ళినంత కాలం పోరాటాలు, వ్యతిరేకతలు, అవమానాలు, నష్టము అనుభవించాం. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వినటం ప్రారంభించామో
ఆయన శబ్దాన్ని వినటం ప్రారంభించామో మా జీవితంలో ప్రారంభమైంది ఏంటంటే దైవిక క్రమము, దైవిక విడుదల ప్రారంభించబడింది. చూడండి, నయోమి వెళ్ళిందండి, కానీ అన్నీ పోగొట్టుకుంది, అంతా పోగొట్టుకుంది. అప్పుడు ఆమె తెలుసుకున్న సత్యం ఏంటంటే, అయ్యో నేను దేవుని స్వరాన్ని వినకుండా వచ్చాను, దేవుని చిత్తాన్ని తెలియకుండా వచ్చాను, తొందరపడి వచ్చాను. నా జీవితంలో భర్తను పోగొట్టుకున్నా, కుమారులను పోగొట్టుకున్నా, ఇక్కడ నాకేమీ లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే మరలా బెత్లెహేం వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ దేవుని శబ్దం వినబడుతుందో, ఎక్కడ దేవుని స్వరం వినబడుతుందో, ఎక్కడ దేవుని స్వరానికి ప్రాధాన్యత ఉంటుందో అక్కడికి వెళ్ళినప్పుడే నా పాపానికి, నా శాపానికి విడుదలని నయోమి ఆ యొక్క భయంకరమైన మోయాబు దేశాన్ని విడిచిపెట్టి బెత్లెహేములో అడుగుపెట్టిన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సహవాసాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? నీ కాపరిని విడిచిపెట్టి నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? చాలామంది అండి సంఘాన్ని విడిచిపెట్టి తిరుగుతుంటారు, సహవాసాన్ని విడిచిపెట్టి తిరుగుతుంటారు, దేవుని సేవకుల్లో నుంచి దేవుని శబ్దాన్ని వినకుండా తిరుగుతుంటారు. కానీ రాత్రి నేను మరలా మీకు చెప్తున్నాను, కడప పట్టణంలో ఉన్న ప్రజలారా, మీకు మాలాంటి బోధకులు 10,000 మంది వచ్చి బోధిస్తుండొచ్చు ఇక్కడ, కానీ మిమ్మల్ని ఆత్మీకంగా కని పెంచుతున్న బోధకుని యొక్క శబ్దాన్ని వింటూ నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు నీ జీవితంలో దేవుడట దైవిక క్రమాన్ని, దైవిక ఆశీర్వాదాన్ని నీ జీవితంలో కుమ్మరిస్తాడు. ఈరోజు ఒకవేళ నీ యొక్క క్రమం లేని జీవితం జీవిస్తున్నావేమో, కాపరి లేని జీవితం జీవిస్తున్నావేమో, ఒకవేళ కాపరి శబ్దం ద్వారా నీకు ఒకవేళ గద్దింపు వచ్చినప్పుడు, హెచ్చరిక వచ్చినప్పుడు, నీకు హెచ్చరిక మాటలు వచ్చినప్పుడు కాపరిని అపార్థం చేసుకొని ఆ శబ్దాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నావేమో. కానీ తిరిగి నా దేవుడు అంటున్నాడు, నీ కాపరి దగ్గర నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఆ కాపరిలో నుంచి వచ్చే పరిశుద్ధాత్మ స్వరాన్ని నువ్వు వినాలి. ఆ స్వరాన్ని నువ్వు విన్నప్పుడట ఆయన నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. దేవుని బిడ్డలారా, దావీదు పాపంలో పడ్డప్పుడు, దావీదు భయంకరమైన పాపానికి గురైనప్పుడు ఆయనకి శబ్దాన్ని, దేవుని స్వరాన్ని వినిపించడానికి నాతాను ప్రవక్తని దేవుడు పంపుతాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్తని దేవుడు పంపుతాడో ఆ యొక్క నాతాను ప్రవక్త దావీదులో ఉన్న దుర్మార్గతని, దావీదులో ఉన్న పాపాన్ని బట్టబయలు చేసినప్పుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకొని దేవుని యొక్క కృపని అనుభవిస్తూ 51వ కీర్తన రాస్తూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపతుడై, అంటే దేవుని యొక్క సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు తిరిగి దేవుని పరిశుద్ధాత్మ సమాధానాన్ని, ఆనందాన్ని పొందగలుగుతాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని యొక్క శబ్దము, దేవుని యొక్క స్వరము నీకు వినబడే మరొకటి ఏంటంటే, ఈ యొక్క భూమి మీద ఉన్న దేవుని సేవకులట సైన్యములకు అధిపతియకు యెహోవా దూతలండి. వారి నోట ధర్మశాస్త్ర విధులు మీరు నేర్చుకుంటారు. అంటే దేవుని యొక్క శబ్దాన్ని, దేవుని యొక్క స్వరాన్ని దేవుని సేవకుల నోట మీరు నేర్చుకుంటారు. అటువంటి స్వరాన్ని విడిచిపెట్టి, అటువంటి శబ్దాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి, సహవాసాన్ని వదిలిపెట్టి, రాజు లేని జీవితాన్ని జీవిస్తూ, ఆధిపత్యం లేని జీవితాన్ని జీవిస్తూ తెగిన గాలిపటంలాగా ఉన్నావేమో ఈ యొక్క మీటింగ్లో. కానీ రాత్రి ప్రభు అంటున్నాడు, తిరిగి నువ్వు అంటుకట్టపడాలి నీ కాపరికి, తిరిగి నువ్వు అంటుకట్టపడాలి నీ యొక్క పరిశుద్ధులైన దేవునికి. దేవుని బిడ్డలారా, మరొక మాట నేను మీకు చెప్తున్నాను. మా జీవితాల్లో ఎప్పుడైతే దేవుని యొక్క శబ్దానికి పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే మేము లోపడ్డామో ఆటోమేటిక్గా దేవుడు మాకు చెప్పాడు, మీరు నా స్వరం విన్నారు, అంతే, నేను మిమ్మల్ని ఆశీర్వాదానికి కర్తలుగా చేయబోతున్నాను అన్నాడు. రియల్లీ చాలా పేదరికంలో నుంచి మేము వచ్చాము, చాలా బంధకాల మధ్యలో నుంచి వచ్చాము, కడు పేదరికంలో నుండి వచ్చాము. తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక భయంకరమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్న టైంలో, ఆ కరువులో, ఇబ్బందుల్లో దేవుడు మమ్మల్ని పంపలేదు. కానీ మా స్వచిత్తాన్ని బట్టి, మేము వెళ్ళటాన్ని బట్టి ఎప్పుడైతే మేము పశ్చాత్తాపడి ఆయన పాదములు పట్టుకున్నామో దేవుని బిడ్డలారా, ఆ దేవుని గట్టిగా హత్తుకున్నామో, ఎప్పుడైతే ఆయన వైపు తిరిగామో మా దేవుడు మమ్మల్ని రెట్టింపు సంతోషాన్ని మాకు కలుగు చేశాడు, రెట్టింపు ఆనందాన్ని మాకు కలుగు చేశాడు. ఏది మేము కోల్పోయామో దేవుని బిడ్డలారా, రెట్టింపు పొందగలగటానికి మేము కాపరి లేని గొర్రెలుగా తిరిగాము, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాము. అందుకనే ఈ రాత్రి మేము ఎందుకు ఏ మీటింగ్స్కి వెళ్ళినా midnight వరకు, midnight 2 o'clock వరకు ప్రజలకు ప్రార్థన చేయటానికి. మాకు పేదరికం తెలుసు, మాకు నిందలు తెలుసు, మాకు అవమానాలు తెలుసు, మాకు దైవ సేవకుల యొక్క ప్రసవేదన తెలుసు. అందుకనే మేము ఏ పరిచర్ని డిస్టర్బ్ చేయం.
ఏ సంఘాన్ని డిస్టర్బ్ చేయం. ఎందుకంటే ఎక్కడ మీటింగ్స్కి వచ్చినా మా పని మేము చేసుకొని వెళ్ళిపోతుంటాం. ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మాకు కాపరుల యొక్క ప్రసవ వేదన తెలుసు. గొర్రె తప్పిపోతే కాపరులు ఏ విధమైన వేదన పడతారో మాకు తెలుసు. ఆయా పరిచర్యలకి ప్రజలు అట్రాక్ట్ అయిపోతుంటే కాపరులు ఎంత వేదన పడతారో మాకు తెలుసు. దేవుని బిడ్డలారా, కాపరుల వేదన మేము అర్థం చేసుకోగలుగుతాం. అదే కాక ప్రజలు నిందలు, అవమానాలు, పోరాటాలను అనుభవిస్తూ క్రీస్తుని విడిచి తిరుగుతున్న సమయంలో నిజంగా యేసు క్రీస్తు ప్రేమ వైపు మిమ్మల్ని ఆకర్షితులు చేయటానికి మాకు డబ్బుండి మీటింగ్స్ పెట్టలా, పేరు ప్రఖ్యాతుల కొరకు మేము పెట్టలా, ఈ లోకంలో ఎవరికి అభిషేకం లేదు మాకే ఉందనే అథారిటీతో మేము పెట్టలేదు. కానీ తప్పిపోయిన నీ జీవితాన్ని ఈ రాత్రి యేసయ్య తన హత్తుకొని తన హక్కుని చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. మాకు పిల్లలు లేని తనం తెలుసు. దేవుని బిడ్డలారా, గర్భఫలము లేకుండా 7 సంవత్సరాలు నేను బాధపడ్డాను. చాలా మందికి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదించాడు, కానీ గర్భఫలం లేదు. ఎంతోమంది నింద, అవమానం పెట్టారు. కానీ పిల్లలు లేని దానిని కుమారులు గల సంతోషముగా తల్లిలాగా చేయవాడు సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ నువ్వు గొడ్రాలివని, గర్భం లేని దానివని ప్రజలు నిన్ను నిందిస్తున్నారా? ఒకవేళ నీ స్థితి ఏ విధంగా ఉంది సహోదరి, సహోదరుడా, కానీ నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ తిరుగుతున్నావు? మిడతలకి రాజు లేడు, కానీ శబ్దాన్ని బట్టి ఎట్లా వింటుంటాయో ఈ రాత్రి నీకు ఎవరూ లేకపోవచ్చు, కానీ క్రీస్తు స్వరం అంటుంది, నిన్ను పిలుస్తుంది. దేవుని బిడ్డలారా, తల్లి విడిచినా, తండ్రి విడిచినా, బంధువులు విడిచిపెట్టినా, రక్త సంబంధికులు విడిచినా, ఈ లోకంలో ఎవ్వరు నిన్ను విడిచినా విడిచిపెట్టే దేవుడు కాదు యేసు క్రీస్తు ప్రభు. ఆయన నిన్ను హత్తుకునే దేవుడు. చూడండి, ఈరోజు మేము క్రీస్తుని ప్రకటించడానికి అనేకులు విడిచిపెట్టబడిన అనుభవంలోకి వచ్చాము. దేవుని బిడ్డలారా, సొంత వారు మాకంటే ఇప్పుడు ఎవరు లేరు. మేమందరిని విడిచిపెట్టుకున్న అనుభవంలో ఉన్నాం. కేవలం మా జీవితాల్లో మాకు యేసయ్య తప్ప, యేసయ్య తర్వాత మమ్మల్ని వెంబడించే ఈ ప్రజలు మాతో కలిసి పనిచేసేవారు. ఈరోజు చాలామంది వాలంటీర్స్ అక్కడక్కడ నుంచి టీమ్స్ వైజ్గా వారు వీరు మాతో కలిసి పనిచేయటానికి అందరూ మమ్మల్ని విడిచిపెట్టిన టైంలో, అందరూ మాకు దూరమైన సమయంలో మమ్మల్ని హత్తుకొని ఎత్తుకున్న ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ మాత్రమే. దేవుని బిడ్డలారా, ఎందుకంటే రాత్రింబగళ్ళు మేము పరిగెత్తడానికి కష్టమైన, బాధ అయినా చూడండి, మా ఆశ ఒకటే. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన నిన్ను యేసయ్య వెతుకుతున్నాడు, పడిపోయిన నిన్ను యేసయ్య వెతుకుతున్నాడు. ఒకవేళ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఈ లోకంలో నువ్వు ఎంతమందిని ప్రేమిస్తున్నావు? ఎవరు కావాలని పరిగెత్తుతున్నావు? దేవుని బిడ్డ, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీకు యేసయ్య కావాలా? ఆయన స్వరాన్ని విని ఆయన దగ్గరికి రావాలని ఆశపడుతున్నావా? మేము ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అండి, చాలా యేసుక్రీస్తు ప్రేమ గురించి ప్రకటిస్తున్నాం. కాకినాడ పట్టణంలో యవ్వన బిడ్డలండి, వారి జీవితాల్లో పాపానికి బానిసైపోయి ఉన్నారు. సినిమాలు, సీరియల్స్, శాపము, పాపానికి బానిసైపోయి ఉన్నారు. యేసుక్రీస్తు కావాలి, ఎవరికి కావాలన్నప్పుడు యవ్వన బిడ్డలండి వారు అన్నీ విడిచిపెట్టుకోనట పరిగెత్తుకుంటూ వచ్చేసి యేసయ్య మాకు కావాలి, మాకు దేవుడు కావాలని వచ్చారు. దేవుని బిడ్డలారా, వేల సంఖ్యలో యవ్వనస్తులు యేసుక్రీస్తుగా రాత్రి అప్పగించబడ్డారు. అప్పుడు మాకెంత ఆనందం అనిపించిందంటే, లక్షలు పెట్టినా రక్షణ రాదు. ఇంతమంది యవ్వన బిడ్డలు క్రీస్తు కోసం పట్టబడ్డం చూసి, యేసయ్య ప్రేమ యవ్వనస్తులను ఆకర్షించడం చూసి, వారి జీవితాలు అన్నీ వదులుకొని యేసుక్రీస్తు దగ్గర రావటాన్ని బట్టి మేము సంతోషించాం. పరలోకంలో దేవుడు సంతోషించాడు. కడప పట్టణంలో ఉన్న యవ్వన బిడ్డలారా, మీ జీవితాన్ని మీరు రూలింగ్ చేసుకుంటున్నారా? అంటే మీ మీద మీరు అధికారంతో ముందుకు వెళ్తున్నారా? కుటుంబంలో ఉన్న యజమానులారా, మీ జీవితాన్ని పాపానికి బానిస చేసుకున్నారా? ఒకవేళ ఈ రాత్రి ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి యేసయ్య వెళ్ళి ఆమెను పాపాన్ని ఒప్పింపచేసి, ఆమె జీవితంలో 5 భర్తలు ఉన్నారని అనేకులు ఆమెను నిందిస్తున్నా ఆమెను నిందించకుండా ఆమె జీవితాన్ని సరిచేసి ఆమెను లేవనెత్తిన దేవుడే ఈ రాత్రి ప్రేమతో నేను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఆ యొక్క ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అందరూ కూడా ఆమెని భయంకరమైన వచనాలతో పిలిచి ఉండొచ్చండి, కానీ అమ్మాని పిలిచిన స్వరము ఎవరి స్వరం అంటే యేసుక్రీస్తు స్వరం మాత్రమే. చూడు, నీలో ఉన్న పాపాన్ని బట్టి నువ్వు త్రాగుబోతువి అంటారు ప్రజలు, నీలో ఉన్న పాపాన్ని బట్టి నీ తిరుగుబోతువి అంటారు ప్రజలు, నువ్వు ఒకవేళ హంతకుడివి అంటారు ప్రజలు, నువ్వు ఒకవేళ మూర్ఖుడివి అంటారు ప్రజలు, నువ్వు పాపాత్మురాలివి అంటారు. కానీ యేసు ప్రభు నిన్ను పాపి అంటలేదు. కానీ నువ్వు హంతకుడివైనా, నువ్వు పాపివైనా, నువ్వు దుర్మార్గుడివైనా,
నువ్వు ద్రోహివైనా, నువ్వు త్రాగే వ్యక్తివైనా, నువ్వు వ్యభిచారంలో ఉన్న వ్యక్తివైనా, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా నా యేసయ్య అంటున్నాడు, నీవు నా కుమార్తెవి, నా కుమారుడు, నేను నిన్ను రక్షించే దేవుడినని నిన్ను పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు నిన్ను ప్రేమించేవారు లేరేమో. నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే నిన్ను చూసి ప్రజలు అసహించుకునేవారు ఉన్నారేమో. ఒకవేళ నీ పాపాన్ని బట్టి సంఘములో కూడా వెలివేయబడిన అనుభవం నీకుందేమో. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ స్నేహితులు పాపివని నిన్ను వెలేసే అనుభవంలో ఉన్నా ఈ రాత్రి నా యేసు ప్రభు అంటున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుని బిడ్డ, ఎందుకో తెలుసా? ఈ రాత్రి నా దేవుని స్వరాన్ని నువ్వు విని నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకోబోతున్నావు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పాపమైనా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నీకోసం రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి చనిపోయి 3వ దినం తిరిగి లేచి మరలా నీకోసం రాబోతున్నాడు. ఇదే మేము ప్రకటించే శుభవార్త. దేవుని బిడ్డలారా, మేము ప్రకటించే శుభవార్త ఏంటంటే, నీకోసం ఆయన ఆ కలువల శిలలో మరణించి పాతి పెట్టబడి 3వ దినం లేచి మరలా నీ జీవితంని పట్టుకొని తిరిగి తీసుకొని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఈ రోజు వరకు పాపిగా ముద్రించబడ్డావా? దౌర్భాగ్యుడిగా ముద్రించబడ్డావా? కాపర్లేని జీవితం జీవించావా? వ్యసనానికి, పాపానికి బానిసైపోయిన అనుభవాలు ఉన్నావా? ఇప్పటి వరకు నీకు ప్రేమ కలిగిన మాటలు వినబడలేదా? కానీ రాత్రి నా యేసయ్య అంటున్నాడు, అందరూ నిన్ను పాపి అన్నారేమో, కానీ యేసు ప్రభు అంటాడు, అమ్మా, నా తండ్రి, నా సహోదరుడా నిన్ను పిలుస్తున్నాడు. ఎవ్వరు కూడా పిలువని పిలుపు. దేవుని బిడ్డలారా, అది ఎవ్వరు కూడా పిలవలేని పిలుపు. ఈ లోకంలో అనేక పిలుపులు నిన్ను పిలిచుండొచ్చు, కానీ రాత్రి నా యేసయ్య పిలిచే పిలుపు ఏంటంటే, నీవు నా కుమారుడివి, నా కుమార్తెవని. ఈ రాత్రి నీకు యేసు ప్రభు కావాలా? నీ జీవితానికి యేసయ్య కావాలా? ఎవరిని బిడ్డలారా, పాపానికి, సినిమాలకి, సీరియల్స్కి, లోకానికి బానిసైపోయి నీ జీవితాన్ని ఆ పాపానికి గురి చేసుకుని ఉంటే ఈ రాత్రి యేసు ప్రభు అంటున్నాడు, ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోమంటున్నాడు. ఈ రాత్రి నిజంగా యేసుక్రీస్తు ప్రభు నాకు కావాలి. ఈ రోజు వరకు ఆయన ప్రేమ, కనికరము, వాత్సల్యత నేను అనుభవించలే. మనుషులందరూ నన్ను దోషిగా చూశారు, కానీ నా యేసయ్య నాకు కావాలి అన్నవారు ఈ రోజే నాకు యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడిని అంగీకరిస్తాను. ఈ పాపానికి గుడ్ బై చెప్తాను. ఎందుకంటే ఎవ్వరూ ప్రేమించలేనంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తల్లి నిన్ను ప్రేమించలేనంతగా, నీ తండ్రి నిన్ను ప్రేమించలేనంతగా, నీ భార్య నిన్ను ప్రేమించలేనంతగా, నీ భర్త నిన్ను ప్రేమించలేనంతగా, ఈ భూమి మీద ఎవ్వరు ప్రేమించలేనంతగా నిన్ను ప్రేమించే దేవుడే ఆ దేవుడు. దేవుని బిడ్డ, ఆ స్వరాన్ని ప్రకటించడానికి ఈ పట్టణంలో మేము అడుగు పెట్టున్నాము. అదే యేసుక్రీస్తు స్వరం. ఈ రాత్రి ఆ శబ్దము నీకు కావాలా? ఆ స్వరము నీకు కావాలా? ఆ యేసయ్య నీకు కావాలా? ఈ రాత్రి అట్లాంటి వారందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుందాం. ఎందుకంటే దేవుని బిడ్డ, ఈ కడప పట్టణంలో నీ జీవితంలో అనేక స్వరాలు విన్నావేమో. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే ప్రేమ, నిన్ను ఓదార్చే ప్రేమ, నిన్ను హత్తుకునే ప్రేమ, నిన్ను విడిచిపెట్టే ప్రేమ కాదు యేసుక్రీస్తు ప్రేమ. ఒకవేళ నువ్వు రోగివని, నువ్వు ఎయిడ్స్తో బాధపడుతూ, నువ్వు క్యాన్సర్తో బాధపడుతూ, ఆయా రోగాలతో బాధపడుతూ శాపాన్ని అనుభవిస్తుంటే, ఏ పాపం చేస్తే ఇది నీలోనికి వచ్చిందని ప్రజలు అంటుంటే కుమిలిపోతున్నావా? వేదన పడుతున్నావా సహోదరి? కానీ రాత్రి నీ పాపాన్నంతా సిలువలో వేసుకున్న యేసయ్య, నీ పాపమంతటిని మోసిన నా ప్రభువైన యేసు అంటున్నాడు, ఈ రాత్రి నా స్వరాన్ని వింటున్న నా ప్రియ బిడ్డ, నిన్ను విడిపించుటకే నేను అడుగు పెట్టి ఉన్నానని. అందరం లేచి నిలబడదాం ప్లీజ్. అందరూ కూడా కళ్ళు మూసుకొని మాతో పాటు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. అనేక సమయాలలో ఒకవేళ తెలియని గర్వము, అతిశయం నిన్ను పరిపాలించిందేమో. దేనిని బట్టి ఏది నిన్ను పరిపాలించినా ఈ రాత్రి యేసయ్య ఎదుట ఒప్పుకో. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని చెప్పు. చేతులు పైకెత్తిన వారందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చున్నావని
నేను నమ్ముచున్నాను. స్తోత్రం. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నీవు చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని నేను నమ్ముతున్నాను. తండ్రి, నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ రాత్రి దేవుని ఆత్మ నిన్ను తాకుతున్న సమయంలో, పరిశుద్ధాత్మ సంచరిస్తున్న సమయంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ రాత్రి దేవుడు దర్శిస్తున్న సమయం ఈ సమయము. ఈ యొక్క అనాయింటింగ్ టైంలోనే మీ శరీరంలో గడ్డలు కరిగిపోతున్నాయి. క్యాన్సర్ హీల్ అవుతుంటది, ఎయిడ్స్ హీల్ అవుతున్నారు, జాయింట్ పెయిన్స్, మైగ్రేన్ హెడేక్, థైరాయిడ్, బీపీ, షుగర్, ప్రతి రోగ శక్తులు లయమైపోతున్న సమయం. ఆత్మలో నింపబడేవారు ఆత్మలో ఆరాధిస్తుండండి. రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు ఇప్పుడే నజరేయుడైన యేసు యొక్క అభిషేకం మిమ్మల్ని తాకుతున్న సమయం ఇది. దేవుని ఆత్మ తాకుతున్న గుడ్డి కన్నులు తెరవబడబోతున్నాయి. చాలా మంది కన్నులు ఈ రాత్రి తెరవబడుతున్నాయి. జీసస్ నేమ్. చెప్పు, ఏమైంది? నా కళ్ళు కనిపిస్తున్నాయి. ముందు కళ్ళు కనపడట్లేదు, ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. స్పష్టంగా చూడగలుగుతున్నావా? స్పష్టంగా చూడగలను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాన్న కనబడక? సెకండ్ క్లాస్ నుంచి చూడండి. సెకండ్ క్లాస్ నుంచి కనబడే కావు, ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. కనబడుతుందా బిడ్డ నీకు? కనపడుతుంది. పబ్లిక్ కనబడుతున్నారా? కనపడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఏం జరిగింది? బాగా కనిపిస్తుంది. మంచి కనబడుతుంది. చిన్నప్పుడు ఎప్పటి నుంచి నీకు సైట్ ప్రాబ్లం? ఫిఫ్త్ క్లాస్ నుంచి. ఇప్పుడు ఏ క్లాస్? సెవెంత్. స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పుడు క్లియర్ కనబడుతున్నాయి. ఎవరు నిన్ను స్వస్థపరిచారు? యేసు. గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరచుదాం. కుమారుడు గొప్పవాడవను గాక. కాళ్ళ నొప్పులు నాకు ఇప్పుడు తగ్గినాయమ్మా. ఎప్పటి నుంచి బాధపడుతున్నారు కాళ్ళ నొప్పులు? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు స్వస్థత జరిగింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి అందరూ కూడా. నడుముల నొప్పులు, మెడల నొప్పులు ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాల నుండి ఈ దినానికి బాగా స్వస్థపడుతున్నాను. నాకు చెవులు వినపడవు సరిగ్గా, ఇప్పుడు బాగా వినపడుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బిడ్డ వినబడక? నర్సరీ నుంచి. చిన్నప్పటి నుంచా? చెవులు వినబడవట, ఇప్పుడు వినబడుతున్నాయి. ఏం పేరు మీ పేరు? నరసింహ. చెప్పు గట్టిగా. నరసింహ. మీ మమ్మీ పేరు ఏం పేరు? దేవమణి. మీ యొక్క డాడీ పేరు ఏం పేరు? సాల్మన్ రాజు. గట్టిగా చప్పట్లు కొడదాం. జీసస్ నేమ్. ఆమేన్. 3 months నుంచి మైగ్రేన్ జాయింట్ పెయిన్ ఇప్పుడు తగ్గిపోయింది. మైగ్రేన్ హెడేక్, జాయింట్ పెయిన్స్ స్వస్థత. నాకు 7 నెలల నుంచి కాళ్ళు, కండ నరాలు చాలా నొప్పులు, మెడల నొప్పులు. దేవుడు స్వస్థపరిచినాడు. 3 ఏళ్ల నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది, జాయింట్ పెయిన్ ఎక్కువగా నొప్పి. ఇప్పుడు అయ్యగారు మీరు చెప్పిన తర్వాత నాకు స్వస్థత కలిగింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. నాకు 10 ఏళ్ల నుంచి కళ్ళు మబ్బులుగా ఉంటాయి. హాస్పిటల్ పోయినా, ఎంత వరకు పోయినా, చూసిపించుకున్నా కూడా, మందులు వేసుకున్నా తగ్గలే. నాకు కళ్ళు మూసుకున్నప్పుడు ఇప్పుడే నాకు ఒక ఎల్తరంతా కనపడుతున్నది. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. నీ జాయింట్ పెయిన్గా ఉండేది, ఇప్పటి వరకు ఉండేది. బ్రదర్ ప్రేయర్ చేసి హ్యాండ్ పెట్టుకోండి పెయిన్ తగ్గుతుంది అన్నప్పుడు చేపెట్టుకున్నాను, వెంటనే రిమూవ్ అయింది. ఇక్కడల్లా పెయిన్స్ వస్తా ఉన్నాయి. ఏ పని చేసుకోవాలన్నా కనీసం భోంచారు నా చాలా నొప్పిగా వస్తా ఉంది. ఇప్పుడు చాలా స్వస్థతగా ఉంది. సంపూర్ణ స్వస్థత. సైట్ ప్రాబ్లం అంటే ఇప్పుడు స్వస్థత జరిగింది. సైట్ ప్రాబ్లం స్వస్థత. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? 5th క్లాస్ నుంచి. 5th క్లాస్ నుంచి ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి. 1 year నుండి కళ్ళు మసగ్గా కనపడుతున్నాయి, ఇప్పుడు స్పష్టంగా బాగా కనబడుతున్నాయి. మంచి కనబడుతున్నాయి.
5 సంవత్సరాలండి నాకు జాయింట్ పెయిన్స్ వచ్చినాయి. ఆ స్టెప్స్ ఎక్కాలంటే చాలా అసలు కుంటుతా నడిచేది, స్కూల్కి కూడా విన్నాను. ఇప్పుడు ఇదంతా పరిగెత్తుకుంటూ వచ్చినా నాకేం నొప్పి లేదు. జరిగింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం.